ఏపీలో అసలు సిసలు ఎన్నికల వేడి ఇప్పుడు మొదలైంది. బస్సు యాత్రలో భాగంగా విజయవాడకు చేరుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి జరగడం రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇప్పుడు ఇదే వ్యవహారం చర్చనీయాంశమైంది. ప్రధాని నరేంద్ర మోదీ మొదలు ప్రతిపక్ష నేత చంద్రబాబు, రాజకీయ ప్రత్యర్థిగా మారిన చెల్లెలు షర్మిల, పక్క రాష్ట్రపు సీఎం రేవంత్, మాజీ మంత్రి కేటీఆర్ దాకా అందరూ ఈ ఘటనను ఖండించారు. సరే, రాజకీయంగా మాత్రం ఈ అంశం అగ్గిరాజేసింది. రాజకీయంగా ఎదుర్కోలేక జగన్ను అంతమొందించేందుకు టీడీపీ కుట్ర చేసిందని ఆరోపిస్తోంది అధికార వైసీపీ. ఇటీవల చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తూ ఆయన రెచ్చగొట్టడం వల్లే దాడి జరిగిందని, కుట్ర జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. వీళ్ళే టీడీపీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కానీ, ఆ స్కూల్ ఆఫ్ థాట్ వంట పట్టుకునే వాళ్ళు కానీ, వాళ్ళ ప్రమేయం వెనక నుంచి ప్రోత్సాహము, ఏదో పర్పెట్రేషన్ అది వెనక నుంచి ఉంటుంది. మేము చూసుకుంటాం, మీరు కానివ్వండి అనేవాళ్ళు ఎవరో టీడీపీ నాయకులు ఉండే జరిగి ఉంటుంది అనేది ఖచ్చితంగా చెప్తున్నాము. తుళ్ళూరులో, గుంటూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు చెప్పాడు, నేను చూసా, జగన్మోహన్ రెడ్డిని రాళ్లతో కొట్టమని చెప్పి నిన్న మధ్యాహ్నం చెప్పాడు అతను. తుళ్ళూరులో వీడియోస్ ఉన్నాయి. అయితే దీనిపై విపక్ష కూటమి నుంచి మాత్రం రాజకీయంగా భిన్నమైన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఖండిస్తున్నామండి, మా పార్టీ ఖండించింది, ఆల్రెడీ ఖండించాం. మేము ఏదైతే ఇది హేయమైన చర్య అని చెప్పి మేమందరం కూడా భావిస్తాం. నిజమైనటువంటి విచారణ లోతుగా ఖచ్చితంగా జరపవలసినటువంటి అవసరం ఉంది. సో మా పార్టీ తరఫున మేము ఆల్రెడీ ఖండించడం జరిగింది. ముఖ్యమంత్రికి భద్రత కల్పించలేనటువంటి డీజీపీని పెట్టుకొని ఈ రాష్ట్రంలో మరి నాటకాలు వేస్తున్నాడంటే ఇంతకన్నా నాటకం ఇంకొకటి లేదు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే డీజీపీని సస్పెండ్ చేసి వెంటనే నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి 5 ఏళ్ల క్రితం ఎన్నికలప్పుడు కోడికత్తి, ఈ రోజున మన ఎన్నికల ప్రచారంలో రాయి. ఈ రాతితోటి గౌరవ ముఖ్యమంత్రి గారిని హత్య చేయటానికి ప్రయత్నం జరిగిందట. ఇది జరగబోతున్నదని సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళకి, జగన్మోహన్ రెడ్డి గారికి, అందరికీ, కొంతమంది పోలీసు అధికారులకి అందరికీ తెలుసు. లేకపోతే కరెంట్ ఎట్లా ఆగిపోద్దండి? నిజాలు నిగ్గు తేలితే గాని ఇది కుట్ర మరోటా అనే విషయం బయటకు రాదు. అప్పటిదాకా రాష్ట్రంలో రాజకీయంగా ఇదో అగ్నికణంలా రగులుతూనే ఉంటుందనడంలో సందేహం లేదు. విచారణలో ఏం తేలుతుందో, ఎప్పటికి తేలుతుందో చూడాలి.